వైఎస్ఆర్సీపీ 2024 ఈ ఎన్నికల్లో తన పార్టీ గుర్తు అయిన ఫ్యాన్ పై ఎంపీలను ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. తాము ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి శాశ్వతమైన ఉద్యోగం ఇచ్చాం. చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ కూడా చేశాం. అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలను చేపట్టామని తెలిపారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలను పెంచామని ఈ సందర్భంగా తెలిపారు. తాను ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా పూర్తి చేశామని ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి రైతులకు, కార్మికులకు, వృత్తి కళాకారులకు, వితంతువులకు, మహిళలకు, డ్వాక్రా మహిళలకు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారని తెలిపారు. దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చే వరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే మరో 2,31,000 గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాల్లోనే 1,35,000 మంది పైసలకు కనిపిస్తా ఉన్నారు.